నీ వల్ల పతనమైన నీ మొగుడు ఎంతకు దిగజారాడు తెలుసా? పొలిటికల్ బ్రోకర్ గా మారి మాజీ హోమ్ మినిస్టర్ పక్కలో అమ్మాయిని పడుకోబెట్టాడే. అందుకు గర్వపడుతున్నావా? కానీ సంతోషపడకు. ఎందుకంటే రేపు పోగొట్టుకున్న తన ఉద్యోగాన్ని తిరిగి రాబట్టుకోవటానికి నిన్ను కూడా ఎవడు నానమ్మా ఎప్పుడొచ్చా నానమ్మా? ఏమిటి మీ అమ్మ పర్మనెంట్ గా వచ్చేసినట్టుంది? నానమ్మా ఏడుస్తున్నావు? నాన్న పోయాక ఎక్కడ ఉంటుంది? నా దగ్గరేగా. ఇంటికి సత్రానికి ఏం తేడా లేదు. మాట్లాడవే, మాట్లాడు మాట్లాడు నాయనమ్మా. ఏం నాయనమ్మా అది? నువ్వు చచ్చిపోయాక ఇదెవరికి ఇస్తావు నాయనమ్మా అని అడిగావు. నీకే ఇస్తానన్నాను, తీసుకోమ్మా. నువ్వు చచ్చిపోలేదుగా. ఇదేపటానికి నేను చనిపోనక్కర్లేదమ్మా. పసుపు కుంకాలు పోయిన ఆడదానికి దీని అవసరం ఉండదు. తీసుకోమ్మా. వద్దు నాయనమ్మా, నాకు వద్దు, నువ్వే ఉంచుకో. లేదు, తీసుకోమ్మా. వద్దు నాయనమ్మా, నాకు వద్దు, నువ్వే ఉంచుకో. తీసుకోమ్మా. ఇంత విలువైంది దాని దగ్గర ఎందుకులేండి, పారేస్తుంది. బీరోలో దాస్తాను. మా అమ్మ మున్సిపాలిటీ ఊరికి వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తుంది. తప్పమ్మా, అలా అనకూడదు. చాలమ్మా, నువ్వు కూర్చో. ఆవిడ గారు నిన్న అన్నం తినలే. ఏమా, ఒంట్లో బాలేదా? అక్కడ కూతురు నిరాహార దీక్ష చేస్తుందిగా, ఇక్కడ తల్లి గారికి అన్నం సహించటంలా. నేనమ్మా నిరాహార దీక్ష అంటే ఏంటి? ఈ దేశానికి స్వరాజ్యం తేవటానికి గాంధీ గారు కనిపెట్టిన హింసా మార్గం అమ్మా. బొంచి పొట్టి శ్రీరావు గారని ఒక ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారంట. అలా అని మా పుస్తకంలో ఉంది. ఆహా, అలాగా. కానీ ఆయన 58 రోజులు అలా చేసి చచ్చిపోయినట్టుగా మరి అత్తయ్య కూడా అలాగే చచ్చిపోతుందా? సమాజం కోసం చనిపోయినా కన్న వాళ్ళకి బాధ లేదమ్మా. చిన్న పిల్లవైనా పొట్టి శ్రీరాములు గారి పేరు నువ్వు చెప్పావంటే అది ఆయన త్యాగానికి ఫలితం. ఈ దేశంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఖరీదైన సమాధుల్లో ఉంటారు. త్యాగం చేసిన వాళ్ళు ప్రజల హృదయాల్లో ఉంటారు. అది సిమెంట్ సమాధి, ఇది రక్త సమాధి. అయితే నేను నిరాహార దీక్ష చేస్తాను. మీ చెల్లెలు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిందంట కదా, వెళ్ళి అభినందించకపోయారా? నాన్న చావుతో దానికి పదవి వచ్చింది. అయినా బోర్డు ఎమ్మెల్యే అయితే ఉంది. పైగా అది హోమ్ మినిస్టర్ వ్యతిరేక వర్గంలో ఉంది. సీఎం కి బాగా క్లోజ్డ్ గా మీ చెల్లెలు. ఏమో, ఎవరికి తెలుసు? ఆ సీఎం ఆడది కనిపిస్తే వదలదట. పైకి రావడానికి ఎవరినిలా పట్టుకోవాలో బాగా తెలుసు. సరోజినికి అలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయిలేండి. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, సస్పెండ్ అయిన ఈవిడ గారి అన్నగారిని రీఇన్స్టేట్ చేసి డిఎస్పీగా ప్రమోట్ చేయకపోతే నా పేరు రమేష్ కాదు. హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ లో మీ హోమ్ మా హోమ్ నుంచి వచ్చిన తప్పగా. ఆఫీసర్, అతన్ని మాట్లాడినవ్వండి. తప్పగా. నువ్వు హోమ్ మినిస్టర్, నీ చేతిలో పవర్ ఉంది. నన్ను ఉద్యోగం నుంచి పీకించేశావు. కానీ నా హోమ్ కి నేను మినిస్టర్ని. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. వేసుకొని నిలబడ్డానే. నెల నెల పెన్షన్ డబ్బు వస్తుందని ఇన్నాళ్ళు గంజి నీళ్ళు పోసానే. నీ కూతురు మూలంగా నా మొగుడు ఉద్యోగం పోయింది. వెళ్ళి దాన్ని కాళ్ళే పట్టుకుంటావో గొంతే పట్టుకుంటావో. ఆయన ఉద్యోగం ఆయనకి ఇప్పించాకే తిరిగి గుమ్మలు అడుగు పెట్టు. వెళ్ళమంటే ఇక్కడ నిలబడతావే. వెళ్ళవే, చెప్పేది కాదు. వెళ్ళు. అత్తను అమ్మలా భర్తల దేవుళ్ళ చూసుకున్న రోజున నీ గర్భ తొక్కాలనుకున్నాను. ఆనాడే నువ్వు నాన్న అని పిలిస్తే పలకాలనుకున్నాను. నీ మొగుడిని తల్లిదండ్రులకు దూరం చేసిన పాపం నీకు శాపంలా తగలాలనే ఇన్నాళ్ళు నీకు దూరంగా బతుకుతున్నానే. నీ ఆడంబరాల కోసం భర్తను అవినీతిపరుడు చేశావు. నీ సుఖాల కోసం లంచగొండం చేశావు. నీ వల్ల పతనమైన నీ మొగుడు ఎంతకు దిగజారాడు తెలుసా? పొలిటికల్ బ్రోకర్ గా మారి మాజీ హోమ్ మినిస్టర్ పక్కలో అమ్మాయిని పడుకోబెట్టాడే. అందుకు గర్వపడుతున్నావా? కానీ సంతోషపడకు. ఎందుకంటే రేపు పోగొట్టుకున్న తన ఉద్యోగాన్ని తిరిగి రాబట్టుకోవటానికి నిన్ను కూడా ఎవడు
ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. అమ్మ పసుపు కుంకాలు పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసు. తెలిసి అమ్మ రుణం నువ్వు తీర్చుకోగలిగావా? ఆవిడ కన్నీరు నువ్వు తొడగలిగావా? అయినా పిచ్చితల్లి సాంప్రదాయం కోసం ఈ జైలే కోరుకుంది. నిజానికి అమ్మ తలుచుకుంటే ఏసీ కార్లు తిరగలదు, ఏడంతస్తుల మేళ్ళ ఉండగలదు. రే, నీ వంటి మీద కాకి బట్టలే ఉండుంటే ఆవిడ అమ్మాని కాదురా, అమ్మ గారు అని సెల్యూట్ కొట్టేవాడివిరా, స్కౌండ్రల్. వెళ్దాం పదమ్మా. నువ్వు డెడ్ ఎండ్ రోడ్ లో ప్రయాణం చేస్తున్నావు. అది తెలుసుకోకపోతే పాతాళంలో పడిపోతావు. జాగ్రత్త. శని బేగడైపోయింది. నాకు తెలియగడగతా రెడ్డప్ప గారు, యుద్ధానికి ముందు దుర్యోధనుడు శల్యుని పిలిపించుకున్నట్టు మీరేంది చీఫ్ మినిస్టర్ కొడుకుని పిలిపిస్తా ఉండారు? మొఘల్ రాజ్య పతనానికి కారణం పరాయి రాజులు కాదయ్యా, తండ్రి కొడుకుల గొడవలే. అమ్మా, అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల మధ్య మీరు పొయ్యిలు ఇస్తారన్నమాట. ఆహాహా, నిన్ను చూస్తుంటే అతి చిన్న వయసులో చీఫ్ మినిస్టర్ అయినట్టు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కినట్టు అనిపిస్తోందయ్యా. అదేంటి, కుర్చీ ఎక్కక ముందే పడిపోయినాడు అబ్బాయ. మంత్రిని అవుతామంటేనే వీలు పడలేదు. చీఫ్ మినిస్టర్ అనగానే చిన్న సైజు మూర్చొచ్చింది. నిజంగానే నిన్ను సీఎంని చేస్తాను. నా దగ్గర 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా డాడీని పడగొట్టాను, వీళ్ళు సరిపోతారా? ఇతనెవరు? మనవాడే. మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం ఇంకో 70 మందిని కొనాలి. కొనేద్దాం. ఇది మా నాన్న లంచాల రూపంలో వసూలు చేసిన డబ్బు. ఇది మా నాన్న పేరు పెట్టుబడిగా పెట్టి నేను సంపాదించిన డబ్బు. ఎవరో వీడియో తీస్తున్నాడు. ఎవడ్రా వాడు? పట్టుకోండి పట్టుకోండి. Yeah!